కార్యక్రమాన్ని తొందరగా మరి జయప్రదం చేస్తారా అని చెప్పి మా యొక్క మనకి అగ్గిపెట్టి నువ్వు పెట్టుకుంటుంటే అక్కడ బొట్ట అండి నువ్వు ఇక జయ రాజా రామచంద్ర మహారాజ్ కి జయ శ్రీ చెన్నకేశవ స్వామి వారికి జయ కృష్ణ బ్రహ్మరాజ్ కి ఓతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వెంకటేశ్వర స్వామి వారికి శ్రీ శ్రీ చెన్నకేశవ స్వామి వారికి రామచంద్ర మహారాజ్ కి ఆంజనేయుల స్వామి వారికి గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం గౌరవాన్ని కాపాడడానికి మేము ఇక్కడికి వచ్చినాము. ఈ పంతులు కూడా మనకు ఇటువంటి ఈ సంస్కృతి అనేది చాలా పాత సంస్కృతి. ఇది ఈ సంస్కృతిని ఇప్పుడు వాళ్ళు ఈ పంతులు గోపాల్ రెడ్డి పంతులు కానీ నరసింహుల పంతులు కానీ మా ఇద్దరున్నారు ఊళ్ళో. ఎందుకంటే వాళ్ళే ముఖ్యులు, వాళ్ళు ట్రైనింగ్ చేస్తున్నారు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళకి ఎట్లా చేయాలి అనేది రిపీట్ చేస్తున్నారు. కానీ మంచిదే ఇది, ఎందుకంటే ఒక మైండ్ నిరూపిస్తా. మీ ఆడడానికి అటకేపీనికి తయారే, డబ్బులకి తయారే, దేనికైనా తయారే. మా సురేష్ రెడ్డి గారి తరఫున నేను మీ అందరికీ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. కాబట్టి మన అయ్యగారు కూడా మాకు సహకరించాలి. ఇంకా 4 గంటలు మనం నడిపిద్దామయ్యా, ఎంతకాలం ఉండదు, ఏసాలు గడిపిద్దాం. మేము రాజకీయాలు తీసుకురాకు. దీంట్లో మనము మన ప్రేమతోన వచ్చింది, ప్రేమతో నీవు ఆ పార్టీలో వచ్చు, నేను ఈ పార్టీలో వచ్చు, దాని ముఖ్యం కాదు. ఒక విషయం ఎందుకంటే మన అందరినీ కోఆపరేషన్ చేస్తున్నారు, మనం వాళ్ళకి సహకారం చేయాలి. మనం డబ్బులు ఇచ్చేది కాదు, ఏమి కాదు. వాళ్ళు గిన్నెంటి ప్రేమతో ఏమైనా ఇస్తాం, ప్రేమతో ఏమైనా చేయిస్తాం. వీళ్ళందరూ ఎవరు? ప్రజలు. ఈ 5 రోజులు మంచిగా మీరు ఆటలు చూసి బ్రహ్మాండంగా వాళ్ళ కోఆపరేషన్ ఇచ్చి చేయాలని మరి కోరుకుంటూ ఊహిస్తున్నాను. మీకు మా బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు మీకు మాట్లాడవా? మా గురువు గారు ఎంరామల్ సార్ గారు మాట్లాడుతున్నట్ట. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నారు. ఎందుకంటే మాకు గురువు గారు మా ఎంరామల్ సార్ గారు, వారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ఈ చెన్నకేశవ స్వామి ఆట ప్రదర్శిస్తున్నారు. నాటకం మన గ్రామం గుండుమాల్ గ్రామం లోపల. మరి ఈ నాటకాన్ని ఇప్పుడు పెద్ద మనుషులు ఇద్దరు, ఎంపీపీ గారు మరి విక్రమ్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఇనాగరేషన్ చేసిండ్రు. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఆట ఆడుతున్నారు. కాబట్టి పంతులు కూడా గోపాల్ రెడ్డి గారు, నరసింహులు గారు, మరి కృష్ణయ్య గారు వీళ్ళు ఈ జానపద నాటకాలను మరుగున పడకుండా ప్రతి గ్రామంలో కూడా వీళ్ళు చుట్టుముట్టలు కలిసి కూడా తిరిగి చెప్తున్నారు, నేర్పుతున్నారు. ఈ కళా సంస్కృతి ఇట్లే ఉండడానికి వాళ్ళతోటి నేను కోరేది ఏంటంటే, మీ పిల్లలకు కానీ మీ శిష్యుల్ని కానీ తయారు చేసుకొని ఇది ఎల్లకాలం మీ తరం పోయిన ఇంకో తరం కూడా ఆడిపించేటట్లా కృషి చేస్తారని కోరుతున్నాను. అట్లే ఈ ఎంపీకి మరి విక్రమ్ రెడ్డి గారితో నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇక్కడ నీటి సౌకర్యం లేదు మా గుడికి, ప్రజలకు లేదు, ఈ గేరేళ్లకు లేదు, మరి ఏం లేదు. ఇక్కడ ఒక బోరు ఉండే ఇంతకు మొదలు,
ఆ గుడికి బోర్ను కూడా వాళ్ళు ఏదో నిధులు వచ్చినాయి బోర్లు వేస్తున్నారు అన్నందుకు వాళ్ళతోటి ప్రజల గురించి నా ఇంటికి కాదు నా సొంతం కాదు అందరి గురించి ఇక్కడ ఒక బోరు వేపించి నీటి సౌకర్యం లేదా అంటే ఒక నల్ల కనెక్షన్ అన్న ఇప్పిస్తే ఇక్కడ ప్రజలకు సౌకర్యం అవుతుంది. నీళ్ళు లేకపోతే కూడా తీసుకుపోనికి వస్తారు. వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. మరి మనం కూడా వాళ్ళకి సహకారం చేయాలి. ఈ గుడి కూడా నేనే చందాలు చేసి కట్టించిన. మరి అట్లే ఈ ఆటపిల్లలు అడిగినందుకు ఈ స్టేజ్ కూడా నేను కట్టించిన. కొంత మా కులం వాళ్ళు ఇచ్చిండ్రు, మిగతా 40,000 అట్లా నేనే వేసుకొని కూడా కట్టిన. ముందరికి అయినందుకు కట్టిన దగ్గర ఇడవరా దాన్ని ఏదన్నా పని పట్టుకున్నాం మనం అంటే అందుకొరకు ఇక్కడ వాళ్ళని కోరేది. ఇప్పుడు విక్రమరెడ్డి ఎవరో కాదు నా శిష్యుడే అనుకుంటా. మరి అయ్య కూడా నా దగ్గరనే చదువుకున్నాడా లేదా మరి నాకు తెలియదు. నేను నా దగ్గరనే చదివిందిరా, నా దగ్గరనే చదువుతురా. మన దొరగారు కూడా సురేష్ రెడ్డి దొరగారు కూడా నా దగ్గరనే చదివిండు. అది ఆయనకి ఇంటికి కూడా 2 సంవత్సరాలు ట్యూషన్ కూడా చెప్పిన తండ్రి అడిగితే. అందుకొరకు మన గ్రామాన్ని మనం బాగు చేసుకున్నాలే. వాళ్ళిద్దరు లీడర్లు, మరి ఈ బీజేపీ లీడర్ కూడా రాములు కూడా ఉంటాడు. ఇప్పుడు ఆయన కూడా ఈ సహకారం చేయాలి. గుడి కొరకు కానీ బొమ్మల ఏది ఉన్నా కూడా ఇది పార్టీ పరంగా అనుకోకండి, రాజకీయం కాదు. మరి ఆయన కూడా నా శిష్యుడే. మరి కృష్ణయ్య సార్ కూడా నా శిష్యుడే. ఈ నరసింహన్ సార్ కూడా నా శిష్యుడే. మరి కాబట్టి వీళ్ళందరితోటి ఇప్పుడు నాకు అవకాశం దొరికింది కాబట్టి చెప్పుకుంటుండా. మరి గుడి కట్టించిండు సార్ అని అంటారు. మరి నా చేతి నుండి కూడా 1,00,000 పెట్టుకున్నా. ఆ గుడి దుకాణాలు ఉన్నాయి, దాని నుంచి ఆమ్దాని వస్తుంది కదా సార్కి. 5 ఏళ్ళు అవుతున్నది కట్టించినప్పుడు సంది ఒక్కడొక్క దుడ్డు లేదు. అవే తేలిపోతున్నాయి, అవే కట్టి. ఇది ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయము. వారు వారి ఆలోచన విధానం ప్రకారం గ్రంథాలయం గురించి కానీ వీటి గురించి కానీ చెప్పిండ్రు. సార్ మీ కన్న ముందల్ని మన గ్రామంలో గ్రంథాలయం కానీ ఇప్పుడు మీరు ఏవైతే చెప్పినరో ఇవన్నీ కూడా కొన్ని రోజుల్లో జరగబోతాయి. మీ ప్రత్యక్షంగా మీరు చూస్తారు. మీరు ఉండగానే ఈ 2-3 నెలల్లో అవన్నీ ప్రారంభిస్తాం. మీరు ఎందుకంటే మీరు గురువు గారు మాకు. మీరు చదువు గురించి కానీ గ్రంథాలయం గురించి చెప్పినట్టే ఇది ప్రతి ఒక్కరికి అందరికీ అవసరం ఉన్న సబ్జెక్టు మీరు చెప్పింది. కాబట్టి దీన్ని మేము దృష్టిలో ఉంచుకొని తప్పకుండా మీరు ఏవైతే చెప్పినరో మీ కోరికలన్నింటినీ మేము ప్రతి ఒక్కరిని నెరవేరుస్తామని చెప్పి మా గురువుగా మిమ్మల్ని మీరు చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తామని చెప్పి ఈ చెన్నకేశవ వేదిక నుంచి మీకు మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఎందుకంటే తప్పకుండా మీరు చెప్పిన అన్ని చేస్తాం మేము. దీనికి ఎవరికి మీరు చెప్పింది మన ప్రజలకు మన గ్రామస్తులకు. ఇప్పుడు అదేవిధంగా శ్రీ దేశ్ముఖ్ మరి విక్రమరెడ్డి దొర గారికి శ్రీ నరసింహులు పంతులు గారు శాలువ సత్కరణ చేస్తారు. శ్రీ అదేవిధంగా మన అదేవిధంగా శ్రీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ భోగారం మల్లికార్జున్ గారికి మా ఆహ్వానాన్ని మన్నించిన హెచ్ఎం రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు రాముల్ సార్ గారికి మరి మన ఆహ్వానం మంచి వచ్చినందుకు రాముల్ సార్ గారికి ఇచ్చిన కొత్త నాగేష్ గారికి మరి మన పులమల్ల రాజు గారు శాలువ సత్కరణ చేస్తారు. వస్తే ఒకేసారి శాలువ సత్కరణ అయిపోతుంది. మన మాజీ ఎంపీటీసీ మన రంగారెడ్డి గారికి శాలువ సత్కరణ రాజు గారు చేస్తారు. సారీ కేశవులు కాశ్యప్ అనే భక్తుడు శాలువ సత్కరణ చేస్తాడు. ఎంపీపీ గారికి శాలువ సత్కరణ చేస్తారు. నేను నరసింహులు పంతులు గారు, ఎంపీపీ గారు గోపాలరెడ్డి గారికి మన ఎంపీపీ గారు మన స్టేజ్ నాటకం గోపాలరెడ్డి పంతులు గారికి అయినా విక్రమరెడ్డి గారు శాలువ సత్కరణ చేయబడింది. అదేవిధంగా మన ఎంపీపీ గారు మధుకర్రావు గారు గోపాలరెడ్డి పంతులు గారికి శాలువ సత్కరణ చేయబడింది. ఎవరు అదేవిధంగా ఇక్కడ గోపాలరెడ్డి పంతులు మధుకర్రావు గారు శాలువ సత్కరణ చేయబడుతుంది. మరి
పిట్టల దత్తు గారికి దస్తప్ అనే భక్తుడు శాలువ సత్కారం చేయబడుతుంది. అరే మమ్మల్ని ఒకసారి పెద్ద మనుషులు అందరినీ సత్కారం చేయబడుతుంది. హనుమంతు గారు శాలుతో సత్కరించబడుతుంది. దయచేసి ఇంకా ఎవరన్నా పేరును కాకుండా వారిని ఎల్లప్పుడూ ఆ యొక్క శ్రీ శ్రీ చెన్నకేశవ స్వామి కాపాడుగాక. మరి అదేవిధంగా శ్రీ దేశ్ముఖ్ విక్రమ్ రెడ్డి గారు మరి పేటి మాస్టర్కు తబ్లిస్టుకు వారి ఇరువురికి 501 రూపాయలు కానుక అర్పించిన వారిని ఆ యొక్క చెన్నకేశవ స్వామి కాపాడుగాక. మరి దేశ్ముఖ్ అయిన శ్రీ మాజీ సర్పంచ్ సురేష్ రెడ్డి గారు ఈ యొక్క స్టేజ్ నాటకం మొత్తానికి 5,001 రూపాయలు కానుక అర్పించారు. మరి దేశ్ముఖ్ సురేష్ రెడ్డి గారు పేటి మాస్టర్ కృష్ణయ్య పంతులు గారికి తబ్లిస్ట్ రంగప్ప గారికి 500 రూపాయలు కానుక అర్పించిన వారిని ఆ యొక్క శ్రీ చెన్నకేశవ స్వామి రక్షించుగాక. శ్రీ మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అధ్యక్షులు బోగార మల్లికార్జున గారు శ్రీ శ్రీ చెన్నకేశవ నాట్య మండలికి 121 రూపాయలు కానుక అర్పించిన 1,121 రూపాయలు కానుక అర్పించిన వారిని ఆ యొక్క చెన్నకేశవ శ్రీ గుండ్మాల్ గ్రామవాసి అయిన మన మండల్ ఎంపీపీ మధుకర్రావు గారు శ్రీ శ్రీ చెన్నకేశవ నాట్య మండలి మొత్తానికి భజన మండలికి 5,111 రూపాయలు కానుక అర్పించిన వారిని ఎల్లప్పుడూ ఆ యొక్క శ్రీ చెన్నకేశవ స్వామి రక్షించుగాక. అయినా ఈ యొక్క డీజే డెకరేషన్ గారికి కృష్ణయ్య గారికి మన ఎంపీపీ గారు మధుకర్రావు గారు 501 రూపాయలు కానుక అర్పించిన వారిని ఆ యొక్క చెన్నకేశవ స్వామి కాపాడుగాక. అయ్యా నా నామము నా గ్రామం అడుగుతుంటివా చెప్పేదా వినము. మా ఊరు కైలాసము. నేను పార్వతి పరమేశ్వరుల కుమారులను. నా నామము విఘ్నేశ్వరుడని అందరూ. ఈ గుండుమాల్ గ్రామంలో పారుతున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవర స్వామి వీధి నాటకమునకు వరమునిచ్చి ఇచ్చేటందుకు వచ్చి ఉన్నాను. మీరందరూ క్షేమముగా నాటకము ప్రదర్శించుకోండి.
మాసిరెడ్డి అని అందరు, నా ప్రియ సఖియ కనుకమ్మ అని అందరు. మా నివాసము యములాపురి రాజ్యము. నేను ఎల్లప్పుడూ ఆ శ్రీమన్నారాయణుని పూజలు చేయుచున్నవాడను. నయముగా వినరోరి ఆరుగురు సుతులుందురు, ఆరుగురు కోడన్లు గలరు నాకో. యములాపురి రాజ్యము ఏలుచుండటి వాడ, తరుమాని కనుకమ్మ నయముగా గలదో. ఇటు బిలపుతో ఏగి రమ్మునానో. ఇటు బిలపుతో ఏగి రమ్మునానో. యమకింకరులానైనా ఎడపు యమకింకరులానైనా ఎడపు నొల్దిల్చెదా. ధరణి శ్రీ గురుమూర్తి దాముని మదినమ్మే. ఇటు బిలపిల్తో వేగి రమ్మునానో. నా భార్యని కనుకమ్మని తొందరగా రానింపు నాయనా. జై చెన్నకేశ. సకులారా
కానీ నా నామం నా గ్రామం అడుగుతుండే తెలిపేదా విను. నా నామం కనకమ్మ అనేద్దరు. నా ప్రాణనాథుడు మాసిరెడ్డి. మాది యమలాపురి నివాసనము. నేను ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణ పూజ చేస్తున్నదానను. ఇప్పుడే నా ప్రాణనాథుడి చెత్తకు పోతుడిగా నమ్మలారా. ప్రాణేశ్వర, నీ ప్రాణ సఖి అది నన్ను చల్లగా ఆశీర్వదించు కదా ప్రాణేశ్వర. సఖి ప్రాణేశ్వరి భక్తుడు పల్లవ పవన నీకు పూజలు ఎల్లయన్న మెచ్చుకుంటనిలమ్ముమా. సఖియాలెమ్ముమా
సఖియాలెమ్ముమా నా ప్రాణ సఖియాలెమ్ముమా సఖియాలెమ్ముమా
ప్రాణేశ్వరి నాథ ప్రాణేశ్వర ఆశీర్వదించితి గాని ఆ శ్రీమన్నారాయణుని పూజలు చేయుచుండుము సఖియా చేయుచుండుము. ప్రాణేశ విను ఒక సంగతి అవదేశ శోభా నాథ ప్రాణేశ్వర సఖి నాకు ఒక ప్రాణేశ్వరి కోరిక కలిగి ఉన్నది, అట్టి కోరిక నెరవేర్చము కదా ప్రాణేశ్వర. సఖి ప్రాణేశ్వరి నాథ ప్రాణేశ్వర అది ఎట్టి మాట తెలుపవే నాతో దివ్య గుణశీల. తెలుపవే నాతో దివ్య గుణశీల. బుగులెందులకే నీకు అభయమిచ్చితి బామా. బుగులెందులకే నీకు అభయమిచ్చితి బామా. ధరణి అందున లేని కోరికే గలుగదే నీకు. తెలుపవే నాతో దివ్య గుణశీల. సఖి ప్రాణేశ్వరి నాథ ప్రాణేశ్వర అది ఎట్టి మాటయోనో నాతో తెలుపుము దేవి, నేను తప్పక నెరవేర్చదను. సేపు కూర్చో. దోచెదలయ్యా ఈ సంవత్సరాల. నాథ ప్రాణేశ్వర సఖి ప్రాణేశ్వరి
ప్రాణేశ్వర సఖి నా ప్రాణేశ్వరి. నామంలో గౌరి నోములు నోయలని కోరిక కలిగి ఉండేను. మీరు ఏమందురు కదా నాత? సఖి ప్రాణేశ్వరి నాత ప్రాణేశ్వర సవినాయముగాను మదిలో నా కోర్కె వినయంబుగాను మనసులో కోర్కె వినయంబుగాను యో వందనములు నీవు నోచుకోమిగా సఖియా వందనములు నీవు నోచుకోమిగా సఖియా ధరణి శ్రీ కురుమూర్తి రాముని మది నమ్మి మనసులో కోర్కె వినయంబుగాను సఖి ప్రాణేశ్వరి నాత ప్రాణేశ్వర ఇక 100 నోములు నోచుకోము సఖియా నేను పోయి వచ్చేదాను
అందురు. జై చెన్నకేశవ స్వామివారికి నా నామము మాసిరెడ్డి కనకమ్మ ఈగ పుత్రులను నా నావ దేవందు నా నామము చినగుండారెడ్డి అని అందరు నా భార్య గిరియమ్మయ్య అని అందరు. జై చెన్నకేశవ స్వామి
మాసిరెడ్డి నా తండ్రి, కనకమ్మ నా తల్లి. నేను వచ్చి నా తల్లిదండ్రుల కొరకు పోయేదగా. ఓ తల్లిదండ్రులారా, మీకు ఇదే వందనములు చేస్తుంది. ఆశీర్వదించండి. ఓ తనయులారా, అటువలనే ఆశీర్వదించి తిని లెమ్ము తనయులారా. జయ చెన్నకేశవ స్వీకరించండి తల్లిదండ్రులారా, మమ్మల్ని ఆశీర్వాదించండి తల్లిదండ్రులారా. మీకు మొక్కుతుంది నాయన గారు. నాయన లెమ్ము. ఆరుగురు మీరు అతి సూరులయ్యా,
నాయనలారా ఆశీర్వదించితి గాని ఆ గాసగాళ్ళతో కూడి ఆ కృష్ణ రాగడి చేయండి నాయనలారా పోయి. చేసేదమ్ము తండ్రి, అదే విధముగా చేసేదమ్ము తండ్రి. సరే నాయన. తమ్ముదారా
కాదని తోలుకొని నల్ల రాగడి దున్ని కుసుమలేగా బోధము పదులు తమ్ములారా. అన్నగారు అదే విధంగా పొలం కలుపుకున్నారు.